వైసీపీ పరువుని వైసీపీ నాయకులే తీసుకుంటారు. వేరే వాళ్ళు తీసే అవసరం లేకుండా వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా వాళ్ళ పార్టీ పరువుని వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యిని ఉపయోగించారు అనేటువంటి కేసు వైసీపీ పార్టీ పరువుని, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్‌ని ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలుసు. సహజంగా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం వైసీపీ చేయాలి. తిరుమల వెంకటేశ్వరుడి మీద భక్తి ఉన్నట్టుగా చూపించుకునే పని, హిందువుల మీద ప్రేమను చూపించే పని వైసీపీ చేయాలి. కానీ అలా చేయకుండా మళ్ళా దాంట్లో కాంట్రవర్సీ ఎతుక్కొని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆల్రెడీ పరువు పోయింది. హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పోయింది. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకంగా ముద్రింపబడ్డాడు. ఇప్పుడు ఆ ఇష్యూని గెలికి మరీ వాసన చూసుకోవడం అవసరమా? ఇప్పుడు పేర్ని నాని అదే చేశాడు. ఒక్కసారి పేర్ని నాని మాటలు వినండి. ఎంత ఎబ్బెట్టుగా ఉన్నాయో. అధికారం పోయినా సరే అహంకారం తగ్గలేదు అనిపించేలా పేర్ని నాని మాట్లాడండి. ఒకసారి వినండి. ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలా మంది ప్రవచనకారులు, చాలా మంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియలే. హైదరాబాద్ లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ, అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చారు. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు? వీళ్ళకి ఇంత దుర్మార్గమా, వీళ్ళు ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు. అని హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతే జనమే తొక్కి చంపేస్తారే, దాని గురించి కాదే. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఈవో శ్యామలరావు గాని, లేదా వెంకయ్య చౌదరి గాని తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాకర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడిగట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్. సో వైఎస్ఆర్ గారి విగ్రహ ఆవిష్కరణలో ఏదో పేరు నాని ఇలా మాటలు తూలాడు. ఇప్పుడు ఏదో వంకాయని తోమినట్టు, లేదు కోసి కారం పెట్టాలి, ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన? నిజానికి టీడీపీ నాయకుడిని, జనసేన నాయకుడిని విమర్శించడం వేరు, ప్రవచనకర్తలని, హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళని, హోమాలు చేసేవాళ్ళని, యజ్ఞాలు చేసేవాళ్ళని, సంప్రోక్షణ చేసే వాళ్ళని విమర్శించడం వేరు. ఇప్పుడు వాళ్ళని విమర్శించడం వైసీపీకి అవసరమా? వాళ్ళతో ఏంటి వైసీపీ గొడవ?
వాళ్ళతో ఏంటి అసలు వైసీపీకి సంబంధం? వైసీపీకి బాధ ఏంటి అసలు? వాళ్ళతో గొడవేంటి వైసీపీకి? ఇప్పుడు వాళ్ళని గొడవ అంటే వాళ్ళని విమర్శించడం ద్వారా హిందువులు ఇక పూర్తిగా వైసీపీకి దూరం అవుతారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం మీద యుద్ధం చేపిస్తున్నాడు అని ఫీల్ అవుతారు. ఎవరైనా బుర్రున్నోడు, బుద్ధున్నోడు ప్రవచనకర్తలని, హిందూ ధార్మిక వాదులని విమర్శిస్తారా? ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్‌ని విమర్శించినా అది రాజకీయం. అది వదిలేద్దాం. కానీ మధ్యలో ప్రవచనకర్తలను ఉద్దేశించి, ధార్మిక వాదులను ఉద్దేశించి, ధర్మం కోసం తప్పించే వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని కోసి కారం పెట్టాలనే రకంగా మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉందో, అసలు ఆ మాటలేందండి? ఆ మాటలేంది? ఇప్పుడు ఆల్రెడీ తప్పేంటి అన్నది అందరికీ తెలిసిపోయింది. వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ ఉన్నారో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉన్నారో, ఆయన సుప్రీం కోర్ట్‌కి వెళ్లి లోకల్ సిట్ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే విచారణ చేస్తారు. సీబీఐతో విచారించండి అని అడిగితే, సీబీఐ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమిస్తే, వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు, అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏస్తే, ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం చాలా క్లియర్‌గా చెప్పింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా వాడారు అని. లడ్డూ ప్రసాదం తయారీలో పామాయిలు, కెమికల్ కలిపినటువంటి పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి, పాలు లేవు, వెన్న లేదు. కానీ వెన్న నుంచి రావాల్సినటువంటి నెయ్యిని పామాయిల్ కెమికల్స్‌తో తయారు చేసి, ఇదే నెయ్యి అని నమ్మించేసి, ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేసి, దాదాపు 20,00,00,000 లడ్డూలు తయారు చేసి, దేవుడి ప్రసాదంగా పంపిణీ చేశారన్నటువంటి విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీం కోర్ట్‌కి వెళ్లి మరి వేపించుకున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చి అలా నెల్లూరు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా, ఈ మొండి వాదన, ఈ గుడ్డి వాదన, ఈ పిచ్చి వాదన, ఈ మూర్ఖపు వాదన చేయటం అంటే ఇది వైసీపీ పార్టీ పరువుని వాళ్ళే తీసుకోవడం కాదా? వాళ్ళు కాదా? ఇప్పుడు సహజంగా రాజకీయాలు వాళ్ళేం చెప్పుకోగలగాలి? ప్రత్యేక దర్యాప్తు బృందం వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేర్చలేదు కదా! భూమన కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేర్చలేదు కదా! జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేర్చలేదు కదా! తప్పు జరిగిందేమో, అధికార స్థాయిలో జరిగిందేమో అని కవర్ చేసుకునే పని సహజంగా చేయాలి వైసీపీ. అని కవర్ చేసుకోకపోగా వాళ్ళ పార్టీ పరువును వాళ్ళే తీసుకొని నిజంగానే వాళ్ళు హిందూ వ్యతిరేకులుగా మిగిలిపోతున్నారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు జరిగిన తర్వాత తిరుపతి వెళ్ళలే. తిరుమల వెళ్ళలే. మొహం చెల్లుబాటు గాకనో, లేదు అంటే డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేకనో మొత్తానికి వెళ్ళలే. ఇప్పటికే వాళ్ళ పార్టీ పరువు పోవాల్సినంత పోయింది ఈ విషయంలో. ఇప్పుడు సందర్భం లేని చోట కూడా ఈ విషయాన్ని గెలికి మరి మర్చిపోతున్న జనాల్ని కూడా మళ్ళా గుర్తు చేసి మరి అంటే లేపి ఎగిరి తన్నించుకోవడం అంటారు. అలా జనాల చేత లేపి వైసీపీ ఎగిరి తన్నించుకుంటుంది. ప్రతి విషయంలో అంతే. మొన్నటికి మొన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. క్రెడిట్ కోసం ఆరాటంతో పెట్టారు. పాస్‌బుక్కులు, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ ఎంత కామెడీ అయిపోయింది జనంలో. ఆ రోజు పాస్‌బుక్‌ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో యేసుకున్నారు. చివరికి రీసర్వే చేసి పొలాల సరిహద్దుల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో రాళ్ళేసుకున్నారు. ఇది మా భూమా, జగన్మోహన్ రెడ్డి గారి భూమా అని ప్రజలకు అనుమానం వచ్చేటట్టు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చి, కొత్త నిబంధనలు తీసుకొచ్చి, ప్రజలకు అనుమానాలొచ్చేలా ఈ ల్యాండ్ అన్నీ వైసీపీలు కబ్జా చేస్తున్నారా అని భయమేసేలా చేశారు. అందువల్ల వైసీపీ దారుణంగా ఓడిపోయింది చివర్లో. మీకు తెలుసు. ఇంత దారుణం అవ్వటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కారణం. భూముల వైసీపీ చేసిన రీసర్వే ఒక కారణం. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మర్చిపోతుంటే మళ్ళా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళే. వాళ్ళే గుర్తు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మా భూములు కొట్టేస్తాడు అనేటువంటి ఒక భయాన్ని ఆ రోజున ఏదైతే కల్పించారో, ఆ భయం ఇప్పుడిప్పుడే మళ్ళా పోతుందిలే అనుకుంటే మళ్ళా ఆ భయాన్ని గుర్తు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటేసేవాడు కూడా ఎవడు ఓటేయడు. కాబట్టి అందుకనే వైసీపీ పార్టీ పరువుని వైసీపీయే తీసుకుంటుంది. టీడీపోల్లో, జనసేనోల్లో, బీజేపీవోల్లో తీయాల్సిన అవసరం లేదు.
నిజానికి వీళ్ళు తీస్తుంది కూడా ఏమీ లేదు. ఏదో కేసులు పడేస్తున్నారు తప్ప, దాన్ని నిరూపించి కోర్టుల ముందు శిక్ష దాకా వీళ్ళేం తీసుకెళ్ళట్లే. కానీ వాళ్ళు చేసిన తప్పులు వైసీపీ వోళ్ళే ఎక్స్‌పోజ్ చేసుకొని, మేము తప్పు చేశామని ఇండైరెక్ట్ గాను, డైరెక్ట్ గాను ఒప్పుకొని, ప్రజల కళ్ళ ముందే తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు మళ్ళీ, మళ్ళీ ప్రజలకు గుర్తు చేసుకొని, ప్రజల ముందు వాళ్ళ ఇమేజ్‌ని కోల్పోతున్నారు. ఇందాకేదో శ్రీ వెంకటేశ్వర స్వామే శిక్షిస్తాడని చెప్పేసి అన్నారు కదా! ఆల్రెడీ 2024లో వైసీపీని దేవుడు శిక్షించాడు. 151 సీట్లున్న పార్టీని 11 సీట్లుకి పడేశాడు. జనాలతో కలిసి, ప్రజలతో కలిసి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు. ప్రజలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కలగలిసి ప్రజల చేత వైసీపీకి బుద్ధి చెప్పించారాయన. అధికారం పోయింది. ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇయాల. పైగా మళ్ళా ఇలాంటి మాటలు. ఏ మాటల వల్ల వైసీపీ ఈ స్థానానికి పడిపోయిందో, ఏ నోటి దూల వల్ల వైసీపీ ఈ స్థానానికి పడిపోయిందో, ఏ తప్పుల వల్ల వైసీపీ ఈ స్థాయికి పడిపోయిందో, ఆ తప్పులు గుర్తు తెచ్చుకుంటున్నారు. అదే నోటి దూలను ప్రదర్శిస్తున్నారు. అదే రకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ స్థానం మారింది గానీ, వాళ్ళ పొజిషను, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఆలోచన తీరు ఇవేం మారలే. ఇలా మారనంత కాలం వైసీపీ రాత కూడా మారదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్యూ.